హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో మన పోకో F1లో MIUI 12 మనం బేసిక్గా లేటెస్ట్ వర్షన్ వచ్చేసి MIUI 12.6 కూడా వచ్చింది మనకి. MIUI 12 నుంచి మనం MIUI 11కి డౌన్గ్రేడ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం ఈరోజు వీడియోలో. ప్రొసీజర్ అయితే మనకి ఆల్రెడీ తెలిసిందే. దీనిలో పెద్ద చేంజెస్ అయితే ఏమి లేవు. చాలా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే మీ మొబైల్ అయితే బూట్లోడ్ అన్లాక్ అయి ఉండాలి. నెక్స్ట్ అట్లాగే మీ మొబైల్లో TWRP రికవరీ కూడా ఉండాలి. ఓకేనా? ఇవి రెండు కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మొబైల్ TWRP లేదు అంటే కనుక దానికి ప్రొసీజర్ ఏం చేయాలి ఏంటి అనేది నేను పైకి కార్డ్స్లో వదిలేస్తున్నాను చూడండి. బూట్ లోడర్ ఎలా అన్లాక్ చేసుకోవాలనేది కూడా నేను పైన కార్డ్స్లో ఉంచుతున్నాను. అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు వీడియోస్. ఓకేనా? MIUI 11 ఇన్స్టాలేషన్కి టోటల్ మనకి 2 ఫైల్స్ అయితే అవసరం అవుతాయి. అది వచ్చేసి మనకి ఏఈ ప్రాజెక్ట్ అని చెప్పి డెవలపర్ అయితే ఉన్నారు, దానికి సంబంధించిన ఫైల్ ఇది. నెక్స్ట్ అట్లాగే కింద మనకి డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్. ఈ 2 ఫైల్స్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ అవుతున్నాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? టోటల్ మీరు 2 ఫైల్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుని స్క్రోల్ ఆన్ చేస్తే ఇక్కడ క్షోమి అకౌంట్, గూగుల్ అకౌంట్ ఉన్నాయి కదా. టోటల్ 2 అకౌంట్స్ రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 అకౌంట్స్ రిమూవ్ చేసిన తర్వాత పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీస్ ఉంది కదా, టోటల్ సెక్షన్ అయితే మీరు టర్న్ ఆఫ్ చేసేసుకోండి. ఓకేనా? టోటల్ సెక్షన్ టర్న్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ ఛార్జింగ్ పర్సెంట్ సఫిషియెంట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. మినిమం 30% కంటే ఎబో ఉండాలి, అది మస్ట్ అండ్ షుడ్గా. టోటల్ రిక్వైర్మెంట్స్ ఫైల్ డౌన్లోడ్ చేసిన తర్వాత మొబైల్ని అయితే పవర్ ఆఫ్ చేసేయండి. పవర్ ఆఫ్ చేసిన తర్వాత పవర్ బటన్, వాల్యూమ్ అప్ రెండు ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి రికవరీ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వైపున్ ఉంది కదా, వైప్ సెక్షన్లోకి వెళ్ళండి. వైపులోకి వచ్చి ఇక్కడ అడ్వాన్స్డ్ వైప్ అని చూడండి, ఇక్కడ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ డాలిక్ క్యాచ్ సిస్టమ్ వెండర్ డేటా ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఫార్మాట్. ఓకేనా? ఫార్మాట్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్ బటన్, తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంది కదా, ఇన్స్టాల్లోకి వెళ్ళండి. ఇన్స్టాల్లోకి వెళ్ళి టోటల్ రిక్వైర్మెంట్ ఫైల్స్ మీరు ఎక్కడ సెట్ చేసుకున్నారో ఆ లొకేషన్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏఈ ప్రాజెక్ట్ అని ఉంది కదా చూసారా, ఏఈ ప్రాజెక్ట్ మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ స్వైప్ టు కన్ఫర్మ్ ఫ్లాష్ ఉంది కదా, దీన్ని మీరు ట్యాప్ చేయండి. దాన్ని స్వైప్ చేస్తే మనకి ఫైల్ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయింది కదా. ఇన్స్టాల్ అయిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి ఇప్పుడు డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ ఉంది కదా, ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకుని దీన్ని కూడా స్వైప్ చేసేయండి. అయిపోయింది కదా. జస్ట్ ఇక్కడ రీబూట్ సిస్టమ్ ఉంది కదా, సింపుల్గా దీన్ని మీరు ట్యాప్ చేస్తే మనకి మొబైల్ ఆటోమేటిక్గా రీబూట్ అవుతుంది. ఫస్ట్ టైం బూట్ తీసుకోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది, కొంచెం పేషెన్స్గా వెయిట్ చేస్తే సరిపోతుంది. సెటప్ కంప్లీట్ చేసేద్దాం. చూసారా, మనకి సక్సెస్ఫుల్గా అయితే ఓఎస్ ఇన్స్టాల్ అయింది. ఇంకా దీనిలో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మన బేసిక్గా తెలిసిన విషయం, MIUI 11 మనకి అందరికీ పరిచయం ఉన్నదే. దీని గురించి సపరేట్గా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏం లేదు. అయితే బ్యాటరీ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ సెక్షన్ అయితే కొంచెం ఫాస్ట్గా ట్రైన్ అవుతున్నట్టు నాకైతే అనిపించింది. బ్యాటరీ బ్యాకప్ అయితే మరీ ఓవర్గా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, బ్యాటరీ అయితే కొంచెం ఫాస్ట్గా ట్రైన్ అవుతుంది. స్క్రీన్ ఆన్ టైం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూపిస్తుంది చూడండి. అండ్ గేమ్ ప్లే అయితే 11:55కి స్టార్ట్ చేశాను. దీనిలో ఛార్జింగ్ అయితే ఇప్పుడు 46 ఉంది. నెక్స్ట్ నేను గేమ్ స్టాప్ చేసేసరికి 12:36 అయింది టైము. మనకి 29%కి వచ్చేసింది చూడండి ఇక్కడ. అంటే బ్యాటరీ కొంచెం ఫాస్ట్గా ట్రైన్ అవుతుంది, అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అయితే అదర్వైజ్ వేరే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకునే పర్ఫార్మెన్స్లో ఎటువంటి ఇష్యూస్ లేవు. నెక్స్ట్ అట్లాగే ఇంకొక చిన్న విషయం ఏంటంటే కాలింగ్లో డ్యూరింగ్ కాల్స్ మాట్లాడేప్పుడైతే కొంచెం అప్పుడక్కడ వాయిస్ అయితే మనకి వినిపించట్లేదు. అవసరం వాళ్ళు కాల్ చేసినప్పుడు, లేకపోతే మనం కాల్ చేసినప్పుడు కాల్ అయితే లిఫ్ట్ చేస్తున్నారు కానీ అవతల నుంచి వాయిస్ అయితే మనకి క్లియర్గా లేదు. అదొక మెయిన్ బగ్గా ఉంది దీనిలో. అదర్వైజ్ గేమింగ్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఇవైతే దీనిలో ఉన్న ఆప్షన్స్. నెక్స్ట్ అట్లాగే సేఫ్టీ నెట్ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ అయితే సేఫ్టీ నెట్ ఫెయిల్ అయింది.
కాకపోతే బ్యాంకింగ్‌కి సంబంధించిన యాప్స్ అయితే పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తున్నాయి. ఫోన్‌పే కూడా వర్క్ అవుతుంది. పేటీఎం కూడా వర్క్ అవుతుంది. మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ అట్లాగే బెంచ్ మార్క్ స్కోర్స్ ఒకసారి చెక్ చేసి చూద్దాం. బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి. సింగిల్ కోర్‌కి సంబంధించిన స్కోర్స్ ఇవైతే, మల్టీ కోర్‌కి సంబంధించిన స్కోర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అదర్‌వైజ్ బిల్డ్‌లో గానీ, యానిమేషన్స్‌లో గానీ ఎక్కడైతే లాగింగ్ అయితే లేదు. నెక్స్ట్ కెమెరా సెక్షన్ గురించి మాట్లాడుకుంటే కెమెరా సెక్షన్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తుంది చూడండి. ఎక్కడ కూడా కెమెరా సెక్షన్‌లో కూడా బగ్స్ అయితే లేవు. పోర్ట్రైట్ మోడ్ ఉంది, నైట్ మోడ్ ఉంది, ప్రొఫార్మా మోడ్ కూడా ఉంది. అన్ని మోడ్స్ మనకి పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తున్నాయి. ఎక్కడ కూడా బగ్స్ అయితే లేవు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా ఫాస్ట్‌గా ఉంది. నెక్స్ట్ అట్లా ఐఆర్ ఫేస్ అన్లాక్ అయితే బిల్డ్‌తో పాటు మనకి ప్రొవైడ్ చేయలేదు. ఇదొక చిన్న మైనస్. నెక్స్ట్ అట్లాగే యాప్స్ గురించి మాట్లాడుకుంటే ఎంఐయూఐకి సంబంధించిన అన్ని యాప్స్ కూడా మనకి బిల్డ్‌తో పాటు ప్రొవైడ్ చేశారు. ఎక్కడ కూడా ఏవి మిస్ చేయలేదు. బ్లోట్‌వేర్ గురించి మాట్లాడుకుంటే బ్లోట్‌వేర్ కూడా మనకి బిల్డ్‌లో ఎక్కడ లేదు చూడండి. ఓన్లీ ఇంపార్టెంట్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనకి ప్రొవైడ్ చేశారు. అన్వాంటెడ్ యాప్స్ కూడా మనకి ఎక్కడ కూడా ఇంక్లూడ్ చేయలేదు చూడండి. ఇది గురించి చూసారు కదా, ఎంఐ 12 నుంచి ఎంఐ 11కి ఈజీగా ఎలా షిఫ్ట్ అవ్వాలని చూసాం కదా. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.